ఈ రోజు ఈ వీడియో టాపిక్ వచ్చి హౌ టు ఇంప్రూవ్ యాక్యురసీ అంటే మీ యాక్యురసీ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి ఎలా పెంచుకోవాలి అని చెబుతున్నా ఓకేనా। ఈ వీడియో నేను ఆల్రెడీ చేశాను కానీ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క ట్రిక్ చెప్పాను కదా, కొంతమంది ఒక వీడియో చూస్తారు ఒక వీడియో చూడరు, సో అందుకే వాళ్ళకి అర్థం కాలేదని నేను అనుకుంటున్నా। సో అందుకే ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఈ వీడియోలో అన్ని ట్రిక్స్ కలిపి ఈ ఒక్క వీడియోలో చెబుతున్నా। మీకు ఈజీగా చెప్పాలంటే ఈ ఒక్క వీడియో మీరు ఫుల్గా చూస్తే మీకు గేమ్ ప్లేతో పాటు యాక్యురసీ కూడా ఇంప్రూవ్ అయిపోతుంది ఓకేనా। సో అన్ని ట్రిక్స్ కలిపి ఈ ఒక్క వీడియోలో చెబుతున్నా। అండ్ మనం 10K సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉన్నాం। సో చూసిన ప్రతి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 10 మంది అయినా ఓకేనా మీరు షేర్ చేస్తే మీ వాళ్ళు ఒక సబ్స్క్రైబర్ అయినా వస్తారు కదా, సో దానివల్ల మనకి యూసే ఉంది। సో అందుకే మీరు ఏం చేస్తారంటే ఒక 10 మంది అయినా అట్లీస్ట్ మీ ఫ్రెండ్స్కి ఒక 2-3కైనా షేర్ చేయండి ఓకేనా। సో అండ్ అలాగే మీరు ఇంకా వీడియో లైక్ చేయకపోతే వీడియో అయితే లైక్ చేసేయండి। ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు యాక్యురసీ ఇంప్రూవ్ అవ్వాలంటే మీరు కొట్టాల్సింది హెడ్ షాట్ కొట్టాలంటే మీకు పర్ఫెక్ట్ సెన్సిటివిటీ ఉండాలి ఓకేనా। పర్ఫెక్ట్ సెన్సిటివిటీ ఎలా సెట్ చేసుకోవాలో నేను చెబుతాను। అండ్ కొంతమందికి రేఖలు ఎలా అవుతుందంటే చెబుతాను, మీకు రేఖలు చాలా మందికి అవుతుంది కదా, నాకు కూడా అవుతుంది అనుకోండి ఓకేనా। సో రేఖలు ఎలా అవుతుందో చెబుతాను, దానికి సొల్యూషన్ ఏంటని కూడా చెబుతాను। ఫస్ట్ ఈ క్లిప్ అయితే చూడండి ఓకేనా, ఈ క్లిప్ బాగా చూడండి। నేను ఇక్కడ డ్రాగ్ చేశాను 69 హెడ్ షాట్ పడింది। అండ్ సెకండ్ టైం డ్రాగ్ చేసినప్పుడు హెడ్ దగ్గరికి బుల్లెట్ వెళ్ళింది కానీ కనెక్ట్ కాలేదు। ఇక్కడ కూడా మళ్ళీ చూడండి, అంటే అక్కడ రెడ్ నెంబర్ పడలేదు అలానే బాడీ పడలేదు, ఫుల్ రేఖలు అయిపోయింది। ఇది ఎందుకు అవుతుందంటే మళ్ళీ బాగా చూడండి ఈ క్లిప్ ఓకేనా। మీకు చాలా మందికి ఇలానే అవుతుందని నేను అనుకుంటున్నా, హెడ్ దగ్గరికి బుల్లెట్ వెళ్తుంది కానీ ఏమి కనెక్ట్ కాదు, అంటే హెడ్ షాట్ కనెక్ట్ కాదు అనమాట ఓకేనా। ఇది ఎందుకు అవుతుందంటే మీరు పర్ఫెక్ట్గా డ్రాగ్ అన్న చేయలేదు, అండ్ ఇంకోటి మీకు సెన్సిటివిటీ అన్న లేదు ఓకేనా। ఈ రెండిట్లో మీరు కరెక్ట్గా ఒకటైనా లేదు అని నేను అనుకుంటా। అంటే పర్ఫెక్ట్గా డ్రాగ్ ఎలా చేయాలో చెబుతాను। ఇక్కడ ఎనిమి రైట్ సైడ్ ఉన్నాడు ఓకేనా, రైట్ సైడ్ ఉన్నాడు నాకు ఎనిమి। ఇప్పుడు నేను ఏం ఎక్కడ పెట్టాను, లెఫ్ట్ సైడ్ బాగా చూడండి, ఏం లెఫ్ట్ సైడ్ ఉంది, అది వైట్ కలర్గా ఉంది ఓకేనా। పర్ఫెక్ట్ మీకు అర్థమైంది అనుకుంటున్నా, ఎనిమి రైట్ సైడ్ ఉన్నాడు, నేను ఏం వచ్చి లెఫ్ట్ సైడ్ పెట్టాను సో ఓకేనా। సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను। ఇప్పుడు డ్రాగ్ ఎలా చేయాలో కూడా చెబుతాను, రొటేషన్ డ్రాగ్ ఎలా చేయాలో చెబుతాను। రొటేషన్ డ్రాగ్లో చాలా టైప్స్ ఉన్నాయి, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్ టైప్ చెబుతా। ఇక్కడ ఏం పర్ఫెక్ట్గా పెట్టుకున్నానా ఓకేనా। సో అండ్ ఇక్కడ బాగా చూడండి ఎనిమి ఎలా ఉన్నాడు, స్టాండింగ్ పొజిషన్ అంటే నిల్చుకొని ఉన్నాడు ఓకేనా। అలాంటి ఎనిమిని ఎలా కొట్టాలో చెబుతాను బాగా చూడండి। ఇక్కడ ఎనిమి స్ట్రైట్గా నిల్చుకొని ఉన్నాడు, అంటే ఆ ఎడమని ఎనిమి అనుకోండి, తను నిల్చుకున్నాడు కాబట్టి ఎలా డ్రాగ్ చేయాలంటే మీరు ఫైర్ బటన్ మిడిల్లో నుంచి నేను యారో మార్క్ చూపించాను సేమ్ అదేలాగా ఓకేనా। మీకు ఎలా కనబడుతుందో సేమ్ అదేలాగా మీకు ఈజీగా చెప్పాలంటే యూ అనుకోండి ఓకేనా। యూ ఎలా రాస్తారో సేమ్ ఫైర్ బటన్ మిడిల్లో నుంచి యూ షేప్లో డ్రాగ్ చేయండి। పర్ఫెక్ట్ మీకు అర్థమైందని అనుకుంటున్నా। అది ఎలాంటప్పుడు చేయాలంటే ఎనిమి మీకు స్ట్రైట్గా నిల్చుకున్నప్పుడు అండ్ ఎనిమి మీకు స్ట్రైట్గా వస్తున్నప్పుడు ఓకేనా, అండ్ ఎనిమి మీకు స్ట్రైట్గా పరిగిస్తూ ఉంటాడు కదా, సో అలాంటప్పుడు మీరు ఏం డ్రాగ్ చేయాలంటే రొటేషన్లో స్ట్రైట్ డ్రాగ్ ఓకేనా। రొటేషన్ డ్రాగే కానీ ఎనిమి మీకు స్ట్రైట్గా నిల్చుకునేటప్పుడు ఎనిమి మీకు స్ట్రైట్గా వస్తున్నప్పుడు ఓకేనా, అంటే ఎనిమి స్ట్రైట్గా పరిగిస్తుండేటప్పుడు అండ్ ఇంకోటి ఎనిమి మీకు స్ట్రైట్గా ఎగురుతూ వస్తాడు కదా, అంటే మీకు క్లిప్ ప్లే చేస్తా చూడండి, ఎనిమి ఇక్కడ స్ట్రైట్గా జంప్ చేస్తూ వస్తున్నాడు ఓకేనా। ఇలాంటప్పుడు ఈ డ్రాగ్ చేయండి ఓకేనా, స్ట్రైట్ డ్రాగ్ అంటే రొటేషన్లో స్ట్రైట్ డ్రాగ్ ఓకేనా దాని అంటారు। సో రొటేషన్ స్ట్రైట్ డ్రాగ్ అంటారు। సో నేను చెప్పాను ఎనిమి స్ట్రైట్గా వచ్చేటప్పుడు ఎనిమి మీకు స్ట్రైట్గా పోతుండేటప్పుడు అండ్ ఎనిమి మీకు నిల్చుకునేటప్పుడు అండ్ ఎనిమి మీకు స్ట్రైట్గా జంప్ చేస్తూ వస్తుంటాడు కదా, అలాంటప్పుడు ఈ డ్రాగ్ ఎక్కువ యూజ్ చేయండి, రొటేషన్లో స్ట్రైట్ డ్రాగ్ ఇది ఓకేనా। ఇదో వన్ టైప్ డ్రాగ్ అనుకోండి। సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను, ఇంకా పర్ఫెక్ట్ మీకు ఎలా కొట్టాలో అర్థమైంది అనుకుంటున్నా। ఇక్కడ ఎనిమి ఉన్నాడు, ఏం పర్ఫెక్ట్గా సెట్ చేసుకున్న వెంటనే సో రొటేషన్ ట్రాక్ ఎనిమి నిల్చుకున్నాడు కాబట్టి అక్కడ ఈజీగా కొట్టచ్చు ఓకేనా। సో ఈజీ ఏం పర్ఫెక్ట్గా పెట్టాను అండ్ ఎనిమి పొజిషన్ చెక్ చేసుకుంటే అతను నిల్చుకొని ఉన్నాడు, అంటే నిల్చుకొని ఉన్న ఎనిమిని ఎలా కొట్టాలి, రొటేషన్లో స్ట్రైట్ డ్రాగ్ చెప్పాను కదా, సేమ్ అదేలాగా డ్రాగ్ చేయండి పర్ఫెక్ట్గా పడుతుంది ఓకేనా। ఇప్పుడు మీరు డ్రాగ్ కరెక్ట్గా చేస్తున్నారు, అంటే ఇప్పుడు డ్రాగ్ ఎలా చేయాలో చెప్పాను కదా, డ్రాగ్ కరెక్ట్గానే చేస్తున్నారు అయినా కూడా ఇప్పుడు ఈ క్లిప్ చూపిస్తా, ఈ క్లిప్ లాగా మీకు రేఖలు అవుతుందంటే సో మీరు డ్రాగ్ పర్ఫెక్ట్గా చేస్తున్నారు అయినా రేఖలు అవుతుందంటే ఇంకా సెన్సిటివిటీ దగ్గరికి వెళ్ళాల్సింది తప్పదు ఓకేనా। సెన్సిటివిటీ దగ్గరికి వెళ్ళండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెయిట్ చేయండి, ఇది మొత్తం 100 పెడతాను ఓకే। ఇప్పుడు ఏం చేయాలంటే రెడ్ డాట్ తీసుకోండి ఓకేనా, రెడ్ డాట్ 100 పెట్టారు కదా, ఒకసారి ట్రై చేయండి, డ్రాగ్ చేయండి ఓకేనా, పడుతుందంటే అదే కంటిన్యూ చేయండి, లేదు అంటే రెడ్ డాట్ ఒక 5 తగ్గియండి, అంటే 100లో ఒక 5 తగ్గిస్తే 95 ఓకేనా, 95 తగ్గియండి। అలాగే మీరు రెడ్ డాట్ ఎంత తగ్గిస్తారు, ఫైర్ బటన్ మ్యాక్సిమం 70 పెట్టండి ఓకేనా, 70 పైన పెంచద్దు, 70 నుంచి మీరు ఇప్పుడు రెడ్ డాట్ ఒక 5 తగ్గిస్తే అలాగే ఫైర్ బటన్ కూడా 5 తగ్గించేయండి ఓకేనా।
ఇప్పుడు ఫైర్ బటన్ 70 పెడతారు. సో రెడ్ డాట్ 5 తగ్గించారంటే 75లో అంటే 70లో ఒక 5 తగ్గిస్తే ఎంత 65 ఓకేనా. అలాగే ఫైర్ బటన్ సైజ్ కూడా 65 పెట్టండి. సో వెళ్ళి ఒకసారి ట్రై చేయండి. అంటే హెడ్ షాట్ కొట్టండి, పర్లేదు అంటే రెడ్ డాట్ తగ్గియండి. అలాగే ఫైర్ బటన్ సైజ్ కూడా అలాగే తగ్గిస్తూ రండి, మీకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఏదైనా ఒకటన్నా ఓకేనా. సో మీకు మీరే సెన్సిటివిటీ అండ్ ఫైర్ బటన్ సైజ్ ఈజీగా ఫైండ్ చేసుకోవచ్చు. ఇది వచ్చి ఒక 100%లో 25% ఇంపార్టెంట్ అండ్ మిగతావి ఉంటుంది కదా. అంటే 75% వచ్చి మీరు డ్రాగ్ చేసే మీదే ఉంటుంది. డ్రాగ్ పర్ఫెక్ట్గా చేస్తేనే మీకు వన్ ట్యాప్ పర్ఫెక్ట్గా పడుతుంది. సో అందుకే చెబుతున్నా మీరు డ్రాగ్ పర్ఫెక్ట్గా చెయ్యాలి. సో చేయకపోతే కష్టమే. సో డ్రాగ్ పర్ఫెక్ట్గా చేయడం నేర్చుకోండి. అండ్ ఇంకోటి ఇప్పుడు స్ట్రైట్ డ్రాగ్ చెప్పాను అంటే ప్రతి ఎనిమి మీకు స్ట్రైట్గా రాడు, అలాగా చూసుకోకుండా స్ట్రైట్గా మీ పైకి జంప్ చేయడు కదా. ఇప్పుడు ఎనిమీస్ ఎలా వస్తారు, ఇప్పుడు పిల్లగాడి దగ్గర కూడా గేమ్ ఇచ్చే ఆడమనండి, తను మూమెంట్ ఇచ్చేస్తాడు, ఓ స్క్రీన్ తిప్పేస్తాడు. అంటే ఇప్పుడు ఎనిమి రైట్ సైడ్ వెళ్తున్నాడు ఇదిలాగా ఓకేనా. ఇదిలాగా వెళ్తుంటే తన్ని ఎలా కొట్టాలి, అండ్ ఇంకొక ఎనిమి లెఫ్ట్ సైడ్ వస్తున్నాడు, ఇలాగ వస్తున్నాడు, ఇతనిని ఎలా కొట్టాలి. సో ఇప్పుడు చెబుతాను, ఇదే మెయిన్ అనమాట. ఎందుకంటే ప్రతి ఎనిమి ఇప్పుడు మూమెంట్ ఇస్తున్నాడు. మూమెంట్లో 3 టైప్స్ ఉంటుంది. ఎనిమి స్ట్రైట్గా వస్తాడు, లేదా రైట్ అన్న పోతాడు, లేదా లెఫ్ట్ అన్న పోతాడు ఓకేనా. లేకపోతే జంప్ చేస్తాడు, జంప్ చేస్తే ఈజీగా కొట్టేవచ్చులేండి. ఈ 3 తీసుకుందాం. స్ట్రైట్గా వస్తాడు, లేదా లెఫ్ట్ అన్న పోవాలి, రైట్ అన్న పోవాలి. అలాంటప్పుడు ఎలా కొట్టాలి, ఈ ఎనిమిని చూసుకోండి. ఇక్కడ ఎనిమి ఎలా పోతున్నాడు, రైట్ సైడ్కి జాయ్స్టిక్ పట్టుకొని పోతున్నాడు ఓకేనా. ఇక్కడ బాగా చూడండి, ఎనిమి రైట్ సైడ్ పోతున్నాడు. ఈ ఎనిమిని ఎలా కొట్టాలి ఓకేనా. సో ఇప్పుడు బాగా చూడండి, స్కిప్ చేయకుండా. ఈ ఎనిమి ఇప్పుడు రైట్ సైడ్ పోతున్నాడు. ఎలా డ్రాగ్ చేయాలో ఒకసారి క్లిప్ చూడండి ఓకేనా. డ్రాగ్ ఎలా చేయాలో బాగా చూడండి, నేను కావాలి స్లో మోషన్ పెట్టి చూపిస్తాను. అండ్ ఇక్కడ చూడండి డ్రాగ్ ఎలా చేశాను అంటే మీకు చూస్తే కొంతమందికి అర్థమవుతుంది. సో అందుకే పెడుతున్నా. ఇప్పుడు మీకు యారో మార్క్ చూపిస్తా. టిక్ మార్క్ కనబడుతుంది కదా, టిక్ మార్క్ ఎలా కనబడుతుందో అదేలాగా డ్రాగ్ చేయాలి ఓకేనా. ఫైర్ బటన్ మిడిల్లో నుంచి కిందకు వచ్చి టిక్ మార్క్ ఎలా ఉందో సేమ్ అదేలాగా ఓకేనా. రైట్ సైడ్కి పైకి వెళ్ళాలి ఓకేనా. సో మీకు అర్థమైంది అనుకుంటా. టిక్ మార్క్ మీకు ఎలా కనబడుతుందో రైట్ సైడ్ రొటేషన్ డ్రాగ్ అలాగే కొట్టాలి ఓకేనా. సో మీరు డ్రాగ్ చేసేటప్పుడు జాయ్స్టిక్ను కూడా ఓకేనా, జాయ్స్టిక్ కూడా రైట్ సైడ్ లాగే కొట్టండి. సో పర్ఫెక్ట్ మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఇక్కడ బాగా చూడండి, ఎయిమ్ పర్ఫెక్ట్గా పెట్టుకున్నాను ఓకేనా. ఎయిమ్ వచ్చి లెఫ్ట్ సైడ్ పెట్టుకున్నా, ఎనిమి రైట్ సైడ్ ఉన్నాడు. అండ్ కొట్టేటప్పుడు నేను ఏం చేశాను, జాయ్స్టిక్ని రైట్ సైడ్కి లాగాను. ఎందుకంటే రైట్ సైడ్ రొటేషన్ ట్రాక్ చేసేటప్పుడు రైట్ సైడ్కి జాయ్స్టిక్ని లాగాలి ఓకేనా. సో పర్ఫెక్ట్గా మీకు ఈజీగా కొట్టచ్చు. ఈ షాట్స్ అన్ని ఈజీ అనమాట. ఇప్పుడు చూడండి, ఎనిమి ఇక్కడ లెఫ్ట్ సైడ్ పోతున్నాడు ఓకేనా. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఎలా డ్రాగ్ చేస్తున్నాను చూడండి ఓకేనా. సో మీరు లెఫ్ట్ సైడ్ ఏముంది కొంచెం కష్టమే, కానీ ఏం పర్ఫెక్ట్గా పెట్టుకున్నాను ఓకేనా. ఇక్కడ కొంచెం రెడ్గా ఉంది అంతే. ఎనిమి ఎటుపక్క వెళ్తున్నాడు, సేమ్ జాయ్స్టిక్ కూడా అటుపక్కే లాగండి. అంటే ఇప్పుడు ఇతను లెఫ్ట్ సైడ్ వెళ్తున్నాడు కాబట్టి నేను లెఫ్ట్ లాగాను. అండ్ ఫైర్ బటన్ దగ్గర మీకు ఒక టిక్ మార్క్ చూపించాను, సేమ్ అదేలాగా లెఫ్ట్ సైడ్ కిందకు వచ్చి వెంటనే లెఫ్ట్ సైడ్ పైకి ఓకేనా. టిక్ మార్క్ ఎలా కనబడుతుందో సేమ్ అదేలాగా డ్రాగ్ చేయాలి ఓకేనా. అది కొంచెం కష్టమే, ఎందుకంటే సో లెఫ్ట్ సైడ్ డ్రాగ్ ఇప్పుడు కూడా చెప్పాలంటే నాకు కొంచెం షవర్ అవుతుంది. అండ్ మీరు కొంచెం నేర్చుకుంటే ఇంకా ప్లేయర్ అయిపోయినట్టే. మీరు లెఫ్ట్ సైడ్ డ్రాగ్ కూడా ఈజీగా కొడుతున్నారంటే మీరు మంచి యాక్యురసీ ప్లేయర్ అయిపోయినట్టే ఓకేనా. సో ఇలాంటి డ్రాగ్స్ అంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చెప్పాను, ఎనిమి రైట్ సైడ్ వస్తే ఎలా కొట్టాలి చెప్పాను ఓకేనా. ఎనిమి స్ట్రైట్గా వస్తే ఎలా కొట్టాలి చెప్పాను. అండ్ ఎనిమి లెఫ్ట్ సైడ్ వెళ్ళినా ఎలా కొట్టాలి చెప్పాను. స్ట్రైట్గా వచ్చినా ఎలా కొట్టాలి చెప్పాను ఓకేనా. అండ్ జంప్ చేసి కూడా వస్తారు, అలాంటప్పుడు ఎలా కొట్టాలో కూడా చెప్పాను. సో మీకు ఒక ఐడియా అయితే ఉందన్నమాట, ఎలా కొట్టాలని ఒక ఐడియా అయితే ఉంది ఓకేనా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే రూమ్ ఆడుతూ ఉంటారు. రూమ్ ఆడేటప్పుడు ఎనిమి ఇక్కడ చూడండి అక్కడ ఫైరింగ్ చేస్తున్నాడు, అంటే నిల్చుకొని ఉన్నాడు. ఇలాంటి ఛాన్సెస్ మీకు మళ్ళీ రాదు ఓకేనా. వచ్చినప్పుడు మీరు వెంటనే కొట్టాలి. ఇవి ఈజీ షాట్స్ అంటారు ఓకేనా. ఈజీ షాట్ అంటే ఇక్కడ చూడండి, ఎనిమి ఇప్పుడు రైట్ సైడ్ పోతున్నాడు. రైట్ సైడ్ పోతూ ఉంటే ఎలా కొట్టాలని చెప్పాను ఓకేనా. అతను గాల్లో ఉన్నాడు. సో గాల్లో ఉన్నా కూడా మీరు ఈజీగా కొట్టచ్చు. సేమ్ ఏం పర్ఫెక్ట్గా పెట్టుకొని జాయ్స్టిక్ లాగా వెంటనే రొటేషన్ డ్రాగ్ కొట్టండి. ఇలాంటి ఛాన్సెస్ మీకు మళ్ళీ రాదు ఓకేనా. వచ్చినప్పుడే మీరు వాడుకోవాలి. అంటే ఎనిమి ప్రతిసారి మీకు హెడ్ ఇవ్వడు, ఏదో ఒకసారి తెలియకుండా స్ట్రైట్గా వచ్చేస్తాడు, లేదంటే ఎగురుకుంటూ ఉంటాడు. అలాంటప్పుడు మీరు ఈజీగా కొట్టాలి ఓకేనా. సో మీరు ఇంకా ప్రాక్టీస్ అయితే ఈజీగా కొట్టచ్చు. అందుకే చెబుతా, ఇలాంటి ఈజీ షాట్స్ అసలు మిస్ చేసుకోవద్దు. మళ్ళీ మీకు రాదు అలాంటి షాట్స్ ఓకేనా. అంటే ఎనిమి ప్రతిసారి మీకు హెడ్ ఇవ్వడు. ఇలాంటి ఛాన్సెస్ కూడా మీరు మిస్ చేస్తే మీకు ఇంకా యాక్యురసీ లేనట్టే ఓకేనా. ఇప్పుడు నేను చూపించాను కదా, ఈ షాట్లు మీరు ఈజీగా కొడుతున్నారంటే మీకు యాక్యురసీ పర్ఫెక్ట్గా ఉన్నట్టే ఓకేనా. ఇలాంటి షాట్స్ మీరు మిస్ చేసుకోకుండా పక్కా కొడితే మీకు యాక్యురసీ ఇంప్రూవ్ అయినట్టే. సో ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నా. అర్థం కాకపోతే ఇంకా
మళ్ళీ కావాలంటే చూడండి ఓకేనా. వీడియో మళ్ళీ ప్లే చేసి చూడాలి ఓకేనా. చూస్తే మీకు పక్కా అర్థమవుతుంది. అండ్ ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. 10K సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాను చెప్పాను కదా. సో మీ ఫ్రెండ్స్ కూడా కొంచెం షేర్ చేస్తారు అని నేను అనుకుంటున్నా ఓకేనా. సో మీకు ఈ వీడియో రొటేషన్ ట్రాక్ టిప్స్ అండ్ ట్రిక్స్ లాగా ఉంది. సో ఎనీవే ఏదోటి మీకు అర్థమైతే చాలు. అండ్ మీరు గేమ్ ప్లే ఇంప్రూవ్ చేసుకుంటే కూడా చాలు. తెలుగు కమ్యూనిటీ మొత్తం లెజెండ్స్ ఉంటే ఇంకా బాగా ఉంటుందని నా ఉద్దేశం అంతే ఓకేనా.